ఉప్మా రవ్వతో అప్పడాలు చాలా అద్భుతంగా వచ్చాయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. పిల్లలైతే చాలా ఇష్టపడి మరీ తింటారనమాట. పైగా ఇప్పుడు సమ్మర్ కదా! ఈ సమ్మర్‌లో అయితే మనం అప్పడాలైనా, వడియాలైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో, ఒకసారి ఇలా పెట్టేసుకోండి. అండ్ ఎక్కువ కాలం కూడా నిల్వ చేసుకోవచ్చు ఇలా పెట్టుకుంటే. సో, మనం పెట్టుకునే ముందు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎక్కువ డేస్ మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయంటే. సైడ్ డిష్గా మనము రసంలోకి అయితే ఎక్కువగా తినేస్తూ ఉంటాము. మనం ఇంట్లో వంట ఏం చేయనప్పుడు రసం పెట్టుకున్నా కూడా ఈ అప్పడాలు అందులోకి చాలా బాగుంటాయన్నమాట. అలా సర్వ్ చేసుకొని తినేస్తూ ఉంటాము. ఈ అప్పడాల కోసం నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా అయితే ఇలా సుజీ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ ఇలా నేను తీసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. సో చాలా ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట. సో 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మీరు ఇలానే రిపీట్ చేస్తూ మధ్య మధ్యలో ఆపుతూ 3 మినిట్స్ వరకు పౌడర్ అయితే చేసుకోండి. ఇలా మంచి పౌడర్ రావాలన్నమాట, ఫైన్ పౌడర్. అండ్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. అలాగే ఇదే జార్లోకి ఒక 8 వరకు నేను ఇక్కడ ఒట్టిమిరపకాయలు అయితే పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. సో మీరు చిన్న జార్ తీసుకోండి, ఎందుకంటే కొంచెం బరగ్గా వస్తుందన్నమాట. సో చిన్న జార్ అయితే సరిపోతుంది. అండ్ ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ వాటర్ బాయిల్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని, లేకుంటే ఏదైనా మీకు ఏది కావాలంటే అది తీసుకొని ఇలా 8 కప్పుల వరకు నీళ్ళైతే తీసేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒక 8 వరకు వాటర్ అయితే తీసేసుకోండి, సరిపోతుంది. సో 8 అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అయితే తీసుకోకండి. ఎందుకంటే రవ్వ కాస్త పల్చగా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ మనము అలానే ఉడికించాల్సి ఉంటుంది. అప్పుడు మనకి దగ్గర పడిపోయి ఉండలు అయిపోతుంది అనమాట. అలా కాకుండా కరెక్ట్గా తీసుకున్నట్లయితే అప్పడాలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఏదైతే రవ్వ కాస్త పౌడర్ చేసుకున్నామో ఆ రవ్వనంతా ఇందులోకి వేసేసి కలుపుతూనే ఉండండి. ఎక్కడ ఆపొద్దు, ఉండలు కట్టేస్తాయి. అలా కాకుండా కలుపుతూనే ఉండండి. అండ్ ఫైనలీ ఇలాంటి టెక్స్చర్ వచ్చాక గ్రైండ్ చేసుకున్న మిరపకాయలని కూడా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఎక్కడ కానీ పెద్ద ఉండలు లేకుండా చూసుకోండి, సరిపోతుంది. ఇన్ కేసు ఉండలు ఉన్నట్లయితే మనకి అప్పడాల్లో అక్కడక్కడ అలానే ఫ్రై అవ్వకుండా ఉండిపోతాయి. ఈ టెక్స్చర్ వచ్చే వరకు ఉడికించుకోండి. అండ్ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అండ్ బిఫోర్ దట్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక 5 మినిట్స్ ముందే మనకి ఇంకా ఈ టెక్స్చర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్ని కానీ ఇలా కాటన్ శారీని కానీ వాటర్లో ఒక 5 to 10 మినిట్స్ అలానే వదిలేసేయండి వాటర్లో. అండ్ దాని తర్వాత ఇలా మీరు ఎండలో పెట్టాలనుకుంటే ఎండలో, అలాగనే ఫ్యాన్ కింద కూడా మీరు 2 డేస్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ నేను ఇక్కడ 1 డే మొత్తము సన్ డ్రై చేసుకున్నాను అనమాట. సో ఇలా మనం అప్పడాలని చక్కగా పెట్టేసుకుంటే రెడీ అయిపోతాయి. ఫోల్డ్ చేసి పక్కకైతే పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆ చీరను తీసుకొని ఈజీగా అయితే విడిపించేయచ్చు అనమాట. ఇలా అన్నీ ఒక దాంట్లో వేసుకొని మళ్ళీ 1 అవర్ పాటు సన్ డ్రై చేసుకున్నారనుకో ఆ తడి మొత్తం ఆరిపోయి అప్పడాలు అనేటివి పలపలా ఉంటాయన్నమాట. సో ఇలా అన్ని అప్పడాలని ఈజీగా అయితే విడిపించేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. కొంచెం ఓపిక చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అసలు బయట కొనాల్సిన అవసరమే లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది సమ్మర్ కదా, ఇంకా ఈజీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి.